వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో రొయ్యలు బీరకాయలు కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా కట్ చేసుకుని బీరకాయ ముక్కలు తీసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న రొయ్యలు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా. ముందు బోరోసిల్ బౌల్లో మీరు మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యల్ని వేసి మైక్రోవేవ్లో 5 మినిట్స్ పెట్టండి. అవి కుక్ చేసుకోండి. కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఆ బౌల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. మైక్రోవేవ్లో 900 పవర్ లెవెల్లో 3 మినిట్స్ పెట్టండి. నేను కంటిన్యూగా 13 మినిట్స్ పెట్టేశాను. ఆ 3 మినిట్స్లోని నేను బయట తీసుకుంటాను. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేగిపోయి కదా, దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టండి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదండి, అవి రొయ్యలు యాడ్ చేయండి. రొయ్యలు యాడ్ చేసిన తర్వాత దాంట్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి మైక్రోవేవ్లో 6 మినిట్స్ పెట్టండి. 6 మినిట్స్లో అలా మొగ్గాయి కదండి, దాంట్లో గరం మసాలా, సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలిపియండి. కలిపేసి మళ్ళీ మైక్రోవేవ్లో 6.5 మినిట్స్ పెట్టుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు ఎన్ని కర్రీ అయినా చాలా ఈజీగా అవుతుంది, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఓవెన్ ఉంటే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.